గురుగారు, మహాభారతంలోని శాంతి పర్వాన్ని ధర్మ ప్రబోధగా వ్యవహరిస్తారు కదా. ఈ శాంతి పర్వంలో ఎవరికి ఎవరు ధర్మాన్ని ప్రబోధించారు? మహాభారతం అనేక కథనాల సమాహారం. 132 ఉపకథలు ఈ మహాభారతంలో ఉన్నాయి. 18 పర్వాల ఈ మహాభారతం ప్రధానంగా 3 విభాగాలలో విభజింపబడి ఉంది. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అనేవి ఈ 3 భాగాలు. ఆది పంచకం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ ఈ 5 పర్వాలకు ఆది పంచకం అని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు ఈ 6ంటికి యుద్ధ షట్కం అని పేరు. ఈ 6 పర్వాలలో యుద్ధరంగ విశేషాలే మనం గమనించవచ్చు. శాంతి పర్వం ప్రారంభంగా మౌసల పర్వం, స్వర్గారోహణ పర్వం వరకు 7 పర్వాలకు ఆశ్రమవాస పర్వాదులతో కలుపుకొని శాంతి సప్తకం అని పేరు. యుద్ధ అనంతరం శాంతి స్థాపన, అనేక ప్రబోధాలు, అలాగే సందేశాలు ఈ శాంతి సప్తకం 7 పర్వాలలో మనం గమనించవచ్చు. 7ంటిలో శాంతి పర్వం మరింత ప్రత్యేకమైనది. అంపశయ్య మీద పవళించి ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు ప్రబోధం చేస్తాడు. ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్ముడు ప్రబోధం చేస్తాడు. సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేసుకుంటే అనేక వృత్తాంతాలు భీష్ముడు ధర్మరాజుకు ధర్మాన్ని బోధించే సమయంలో కథనాలుగా, కథలుగా వివరించే నేపథ్యంలో పిల్లి ఎలుక కథ చాలా ప్రశస్తమైనది. ఈనాటి కాలంలో మనమంతా టామ్ అండ్ జెర్రీ అనే కథ చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అబ్బురపడిపోతూ ఉంటాం. ఈ కథ మహాభారతంలోనిది, శాంతి పర్వంలోనిది. నమ్మకూడదు అనే ధర్మాన్ని బోధిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన సందర్భంలో వృత్తాంతం. రాజు ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్లుగా కనిపించాలి. పూర్వం అడవిలో ఒక చెట్టు, చెట్టు పైన కొమ్మలలో పిల్లి, చెట్టు కింద కలుగులో ఎలుక. పిల్లి పేరు రోమశుడు, ఈ ఎలుక పేరు ఫలితుడు. ఒకనాడు ఒక జానపదుడు ఆ చెట్టు కింద ఒక వల వేసి వెళ్ళగా పిల్లి ఆ వలలో పడింది. అది గమనించిన ఈ ఎలుక స్వేచ్ఛగా తిరుగుతున్నది. ఈ ఎలుక స్వేచ్ఛను చూచి దూరంగా ఒక గుడ్లగూబ, ఒక ముంగీస పరుగు పరుగున వచ్చేశాయి. ఇప్పుడు ఆ ఎలుక పరిస్థితి, ముందుకు వెళితే పిల్లి, వెనుకకి వెళితే గుడ్లగూబ, మరో పక్కన ముంగీస. అంతలో ఆ ఎలుక తెలివి తెచ్చుకొని పిల్లి వద్దకి వెళ్ళి, మనం ఇద్దరం స్నేహితులం, ఒకే చెట్టు పైన ఉండేవాళ్ళం, నీ ఆపదలో నేనే కాపాడగలిగిన శక్తి కలిగిన దానిని, ఈ బలను కొరికే శక్తి నాకే ఉంది. మన బలాన్ని ఎదుటివారికి తెలియజేసే విధంగా మన మాట ఉండాలి. పిల్లికి మరో మార్గం లేదు, ఎలుకను తింటే బల కొరికేవారు ఉండరు కనుక పిల్లిది ఎలుకతో స్నేహం చేసింది. పిల్లి ఎలుకల స్నేహం చూసి ఆ గుడ్లగూబ, ముంగీస వెళ్ళిపోయాయి ఆశ్చర్యంగా. ఈ జానపదుడు వచ్చేంత వరకు వేచి ఉన్న ఎలుక వెంటనే ఆ వల కొరకకుండా అతడు దగ్గరగా వచ్చేంత వరకు ఉండి అప్పుడు ఆ వలను కొరకడంతో పిల్లి తప్పించుకోవడం కోసం ముందు పరిగెత్తింది. ఎలుక కలుగులోకి, పిల్లి చెట్టు మీదకి. జానపదుడు బాధతో ఆ తెగిపడిన ఆ వల ముక్కలు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక పిల్లి చెట్టు దిగి కలుగు వద్దకు వచ్చి, మిత్రమా, మన స్నేహాన్ని కొనసాగిద్దామా అని అడగగా ఆ ఎలుక ఒక నీతి బోధించింది. ఎదుటివారిని ఎప్పుడూ నమ్మకూడదు, నేను ఎప్పుడూ ఎవరిని నమ్మను, నమ్మినట్టు కనిపిస్తాను. నేను నా ప్రవర్తన ద్వారా
ఎదుటివారంతా నేను నిజంగానే ఉన్నట్లుగా అనుకుంటారు. నేను ఎవరిని నమ్మను, నమ్మ తగిన వారిని కూడా నమ్మను, నమ్మ తగని వారిని అసలే నమ్మను. అత్యద్భుతమైన ఈ కథ శాంతి పర్వంలోనిది. భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు. ఇలాంటి అనేక బోధల సమాహారం శాంతి పర్వం.